electrical and mechanical aspirants. This video is especially for who completed electrical BE BTech and diploma and ITI electrician technician or ET or ITI completed students ki oka good news sir. మీ అందరికీ తెలిసిందే సింగరేణిలో నోటిఫికేషన్ పడింది. ఈ 15th రోజు ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని మీ అందరికీ తెలిసిందే. ఆ నోటిఫికేషన్ సార్ ఇప్పుడు మన ముందు ఉంది. దిస్ ఈస్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ సింగరేణి క్యాలరీస్. ఓకే, లెట్స్ సీ. ద సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈస్ గివెన్ వన్ నోటిఫికేషన్. ఏమేమి ఇచ్చాడు సార్ నోటిఫికేషన్లో అంటే, ఇక్కడ అబౌట్ ఎగ్జిక్యూటివ్ క్రేడ్కి ప్యాకేజ్ ఎలా ఉంటుంది, నాన్ ఎగ్జిక్యూటివ్ క్రేడ్కి ప్యాకేజ్ ఎలా ఉంటుంది, అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు సార్. దాని తర్వాత మనకి ఏమేం వేకెన్సీస్ పడ్డాయి, ఏమేం వేకెన్సీస్ ఇచ్చాడు అని తెలియడానికి ఫస్ట్ది మేనేజ్మెంట్ ట్రైనీ E&M ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. నన్ను చాలా ఎక్కువ మంది అడిగిన డౌట్స్లో ఇది ఒకటి. మినిమం క్వాలిఫికేషన్ ఎంత సార్ అంటే, మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ 60% ఆఫ్ మార్క్స్. అక్కడ 5% ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు SC/ST క్యాండిడేట్స్. SC/ST క్యాండిడేట్స్కి ఒక 5% రిలాక్సేషన్ ఉంటుంది సార్. రిమైనింగ్ వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఏజ్ ఇంకా ఎక్కువగా అడిగిన డౌట్ ఏంటి సార్ అంటే, స్టూడెంట్స్ నుంచి ఏజ్ E&Mకి ఏమన్నా ఎక్కువ ఇవ్వచ్చో సార్? ఏమి ఇవ్వరు సార్, 18 నుంచి 30. SC/ST BC క్యాండిడేట్స్కి 5 years ఎక్స్టెన్షన్. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన దాంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ E2. దిస్ ఈజ్ ఫర్ E2 సిస్టమ్స్ అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. యాజ్ యూజువల్ ఇదేమో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలి సార్? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్? 42 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, లోకల్ ఎన్ని ఉన్నాయి, ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ సార్. కంప్లీట్గా ఇచ్చాడు. ఈ PDF లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ దాని తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ క్రేడ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ. ఇక్కడ ఆల్మోస్ట్ 100 వేకెన్సీస్ ఉన్నాయి సార్. డిప్లొమా ఇన్ మైనింగ్ వాళ్ళకి వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. మైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారనేమో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మైనింగ్. దాని తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ వాళ్ళకి 9 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 24 వేకెన్సీస్ ఉన్నాయి సార్. చూడండి, ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, దేర్ ఈజ్ నో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సార్. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇక్కడ ఏం లేదు సార్. ఓకేనా, అంటే కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తాడు. సేమ్ 18 to 30 years. ద ఏజ్ ఇక్కడ ఇచ్చాడు, ఏజ్ ఫ్యాక్టర్స్ ఎక్కడో, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్ సార్. ఇది దాని తర్వాత ఫిట్టరు, దాని తర్వాత ఎలక్ట్రీషియన్ కేటగిరీ 1 హైయెస్ట్ 98 వేకెన్సీస్ పడ్డాయి సార్. ఇక్కడ అఫ్కోర్స్ మైనింగ్ వాళ్ళకి 100 పడ్డాయి. ఇక్కడ చాలామంది అడిగే డౌట్ ఇక్కడ కూడా, ఎవరెవరు ఎలిజిబుల్ బాగా చూడండి. క్యాండిడేట్ షుడ్ నాట్ పొసెస్ షుడ్ సార్. క్యాండిడేట్ షుడ్ పొసెస్ SSC అండ్ SSCతో పాటుగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, దట్ ఈస్ ITI, నాట్ ET, ITI ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అండ్ హోల్డర్ అంటే కలిగి ఉండాలి. ఎవరు? హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, SSC plus ITI plus apprentice certificate. This is mandatory for our electrician trainee category 1. ఇది డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు సార్. ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశాడు సార్. ఇక్కడ ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశాడు. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ అన్నీ ఉంటాయి సార్. ఎలా అప్లై చేయాలి, ఏంటివి, వాటి గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశాడు సార్. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇందాక ఒక స్టూడెంట్ అడిగాడు, ఇది కాకుండా ఏదో ఫోర్త్ పాయింట్ అని అడిగాడు సార్ స్టూడెంట్.
క్యాండిడేట్ హ్యాస్ టు పొసెసెస్ ఇన్వేరియబుల్లీ స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్. ఇక్కడ వీటన్నింటి తర్వాత హౌ టు అప్లైలో ఇక్కడ ఒకటి ఇచ్చాడు సార్. ఏంటంటే ఇది క్యాండిడేట్ హ్యాస్ టు పొసెసెస్ ఇన్వేరియబుల్లీ the specified qualification mentioned against in the post in the notification, possessing higher qualification or any other qualification without basic specified qualification for the post will not be considered. అంటే వాళ్ళు మెన్షన్ చేసిన బేసిక్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ. ఐటీఐ అని చెప్పాడు, అందులో ఐటీఐ మ్యాండేటరీ, నీకు డిప్లొమా ఉందా బీటెక్ ఉందా అవంతా అవసరం లేదు, అవన్నీ ఉన్నాయా లేదా తెలియాలి. వితౌట్ ద ఐటీఐ యు నాట్ అప్లికేబుల్ అది చెప్పాడు సార్, అంతే. ఓకేనా? ఐటీఐ చేసిన డిప్లొమా వాడు అప్లై చేయొచ్చు, ఐటీఐ చేసిన బీటెక్ వాడు కూడా అప్లై చేయొచ్చు సార్ ఇక్కడ. ఓకేనా? ఇది జనరల్గా మనకిచ్చిన డీటెయిల్స్ సార్. ఇవన్నీ కూడా సింగరేణి డీటెయిల్స్. ఇవన్నీ నేను మీకు పీడిఎఫ్ పెడతాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి మీరు చదవచ్చు. ఇవన్నీ డౌన్లోడ్ చేసి చదవచ్చు. లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్, డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు సార్. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఇన్ జనరల్గా కరీంనగర్, వరంగల్, ఖమ్మము అండ్ ఆదిలాబాద్ వీళ్ళు లోకల్ కిందికి వస్తారు. అది ఓల్డ్ డిస్ట్రిక్ట్ సార్. మరి తెలంగాణ న్యూ డిస్ట్రిక్ట్స్ అంటే కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, ఆదిలాబాదు, నిర్మలు, జగిత్యాల, కరీంనగరు, రాజన్న సిరిసిల్ల అండ్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాద్, జన్గాన్ అండ్ వరంగల్ రూరల్ అండ్ అర్బన్. ఇగో వీళ్ళందరూ లోకల్ కేటగిరీ కిందికి వస్తారు. అది రిమెంబర్ దట్. వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ నాన్ లోకల్ కిందికే వస్తారు. ఓకేనా? ఇది జనరల్గా మనకిచ్చిన డీటెయిల్స్. ఒకసారి చూడండి. ఇది కాకుండా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అని ఇంకో సెట్ కూడా ఇచ్చాడు సార్. Once see this, important instructions to the candidates. ఏంటివి? ఇక్కడ కొన్ని అడ్వైజెస్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఈరోజు ఆఫ్టర్నూన్ 12 PM స్టార్ట్ అయిపోయింది. 15th, ఈరోజు 15th కదా సార్? 15th రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత లాస్ట్ డేట్ ఫర్ క్లోజింగ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది సార్ అంటే 4th of June క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఇంకా అడగొద్దు సార్, ఇప్పుడే మళ్ళీ చెప్తాం మేము. ఓకే, అలా అన్నమాట. వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఇస్తారు సార్, ఇంక ఇవ్వలేదు. ఇన్స్ట్రక్షన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేశాడు. ఈ ఇన్స్ట్రక్షన్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ సింగరేణి నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది సార్. ఇక్కడ E&M కేటగిరీ 2 ఎలక్ట్రీషియన్ ట్రేడ్ 2 వీళ్ళకి ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్. అది కాకుండా అసిస్టెంట్ ఫోర్మెన్ కూడా ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆఫ్లైన్ కోచింగ్ అనేది లేదు సార్, ఎందుకంటే తక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. అది కాకుండా ఎలక్ట్రీషియన్ కేటగిరీ 1 ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కేటగిరీ 1 ఓన్లీ ఎలక్ట్రీషియన్ వాళ్ళకే ఇస్తున్నాం సార్. ఫిట్టర్ వాళ్ళకి మనం ఇవ్వట్లేదు. వీళ్ళకి ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది, క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. మళ్ళీ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఆల్రెడీ ఈరోజే స్టార్ట్ చేయాలి. ఈరోజు అందరూ ఇంకా రీచ్ అవ్వలేదు, అందుకని రేపటి వరకు ఎక్స్టెండ్ చేస్తాం సార్. సో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ 16th May నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కూడా మీరు డిలే చేయొద్దు సార్. ఎగ్జామ్ డేట్ ఫాస్ట్గా ఇచ్చేస్తాడు, ఎగ్జామ్తో రాసేస్తారు, రిజల్ట్స్ అయిపోతుంది. చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే మీకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా వస్తాయి. వీలైనంత త్వరగా కండక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. త్వరలో ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. వీళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది సార్. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్. మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆ మోర్ డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. టైం వేస్ట్ చేయొద్దు. ఎవరైతే ఆఫ్లైన్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి. యాక్చువల్లీ 15,000 ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సార్.
యాక్చువల్గా ఈ రోజు వరకు జాయిన్ అయిన వాళ్ళకి 12,000 అని నేను అనౌన్స్ చేశాను. దాన్ని ఇంకా కొంచెం తగ్గిస్తున్నాను సార్. టుమారో, రేపు ఈవినింగ్ వరకు జాయిన్ అయిన వాళ్ళకి 10,000కే ప్రొవైడ్ చేస్తాను సార్. దాని తర్వాత ఖచ్చితంగా ఇంకా 15,000 ఉంటుంది సార్. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ రెండూ ప్రొవైడ్ చేస్తాము, రెండింటికి. సో మనకు తెలుసు ఆల్రెడీ సాయి మీద కోచింగ్ సెంటర్, డాక్టర్ జి రమణ సార్ అండ్ మై సెల్ఫ్ రాజశేఖర్ సార్. జనరల్గా అన్నీ నేను చెప్పడం కాదు ఇన్ని వచ్చాయి అన్ని వచ్చాయని. ఇప్పటికిప్పుడు మీరు ఎక్కడున్నా సరే దగ్గరలో ఉన్న జూనియర్ లైన్మెన్ ఎవరైనా ఉంటే ఒక 10 మందిలో 7 to 8 మెంబర్స్ సాయి మీద దిల్సుఖ్ నగర్ నుంచే ఉంటారు సార్. ఓకే, చెప్పడం కాదు, నేను నిన్న మొన్న కూడా మీకు వీడియోస్లో బ్యానర్స్ అవి పెట్టుంటాను. ఓన్లీ 2023 SPDCLలో 2023 TSSPDCLలోనే హయ్యెస్ట్ సార్, మన తెలంగాణలో హయ్యెస్ట్ కాదు అసలు, దీనికి దరిదాపుల్లో కూడా ఇంకా ఎవరు ఉండుంటారు సార్. 200 వేకెన్సీస్, 200 సెలక్షన్స్, అరౌండ్ 200 సెలక్షన్స్. నాకు తెలిసి 100 సెలక్షన్స్ కూడా అయ్యుండవు సార్, ఇంకా మిగతా బయట నాకు తెలిసి అయ్యుండవు. సో 200 సెలక్షన్స్ సార్, వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ అవర్ సాయి మీద దిల్సుఖ్ నగర్. ఈ 200 అనే ఫిగర్ని ఎవరైనా డౌట్ ఉంటే మీరు జాయిన్ అయిన వాళ్ళని, సెలెక్ట్ అయిన వాళ్ళని కనుక్కోవచ్చు, మన సక్సెస్ మీట్కి వచ్చిన వాళ్ళని కనుక్కోవచ్చు. ఇక్కడే ఉండుంటే ఇంకా ఒక 100 మొమెంటోస్ ఇంకా చాలామంది వచ్చి తీసుకెళ్ళని వాళ్ళే. సో మెమెంటోస్ కూడా ఉన్నాయి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు మన దగ్గర. సో ఆ విధంగా అరౌండ్ 200 సెలెక్షన్స్ ఇన్ వన్ నోటిఫికేషన్. దట్ ఈస్ నాట్ ఏ జోక్ సార్. ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇంపార్టెంట్ కాదు సార్, ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఒక్క నోటిఫికేషన్లో 200 వేకెన్సీస్ ఇస్ నాట్ ఏ జోక్. నెక్స్ట్ మన సింగరేణిలో కూడా హయ్యెస్ట్ ఖచ్చితంగా మా నుంచి ప్రొడ్యూస్ చేస్తాము. చాలామందికి జాబ్ రావడానికి మేము ట్రై చేస్తాము. మీ హెల్ప్ మా హెల్ప్ రెండు కలిపితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, నో డౌట్. ఓకే, ఇది కాకుండా ఇంకా ఏఈలు, ఇంకా సబ్ ఇంజనీర్స్, ఇంకా మెనీ అదర్, ఇంకా మీరు ఈ వీడియో స్టార్టింగ్లో వచ్చుంటాయి. ఈవెన్ కర్ణాటకలో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండ్ జూనియర్ లైన్మెన్స్, ఇవన్నీ కూడా సిన్స్ 1994 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ అవర్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. ఈ సాయి మేధా దిల్సుఖ్ నగర్ ఇంతకుముందుకు అమీర్పేట్లో ఉండేది సార్. కొంతమందికి అమీర్పేట్ అనే ఐడియా ఉంటుంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాం సార్. సో ఆ సాయి మీద అమీర్పేట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ సాయి మీద దిల్సుఖ్ నగర్. ఇక్కడే రమణ సార్ విల్ టీచ్ యూ అండ్ మై సెల్ఫ్ రాజశేఖర్ సార్, ఐ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ సార్. నేను ఇక్కడే ఉంటాను, మీకు కావాల్సినంత సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను సార్. ఓకే, ఇంకా ఇది ఆఫ్లైన్. ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కోసం సాయి మీద JLM, ఇది JLM రిలేటెడ్ కాబట్టి దానికోసం సెపరేట్ యాప్ ఉంది సార్. మీరు గూగుల్ ప్లే స్టోర్లో సాయి మీద అని టైప్ చేస్తే చాలా యాప్స్ వస్తాయి సార్, అవన్నీ పట్టించుకోవద్దు సార్. మీరు సాయి మీద JLM ఈజ్ అ సింగరేణి యాజ్ వెల్ యాజ్ JLM ఆస్పిరెంట్స్ యాప్. అదే సాయి మీద ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ ఉందనుకోండి, వాళ్ళకి సాయి మీద ఈసెట్ యాప్ ఉంటుంది సార్. అదే E&M బీటెక్ వాళ్ళు ఉన్నారనుకోండి, సాయి మీద గేట్ యాప్ ఉంటుంది సార్. వీళ్ళకి సాయి మీద గేట్ యాప్ ఉంటుంది, వీళ్ళకి సాయి మీద ఈసెట్ యాప్ ఉంటుంది. ఇది ITI కాబట్టి వీళ్ళకి సాయి మీద JLM యాప్. దీంట్లో యాక్చువల్గా 6,000 సార్. బట్ ఎవరైతే ఫైనల్ కన్సెషన్ టుమారో ఈవినింగ్ లోపు తీసుకుంటారో వాళ్ళకి 5,000కి ప్రొవైడ్ చేస్తాం సార్. ఇంకా దాని తర్వాత 6,000 ఉంటుంది. సో ఇది వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. యాక్చువల్గా టుమారో మార్నింగ్ 9 to 10 ఎగ్జామ్ ఉంటుంది సార్. పవర్ సిస్టమ్ ప్రొటెక్షను అండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది. 10 తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రొటెక్షన్ అయిపోయింది, వైరింగ్ సిస్టమ్ అయిపోయింది, అశోక్ సార్ కంప్లీట్ చేశారు. వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత క్లాస్ కంటిన్యూ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే గైస్, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యి వివిధ జాబుల్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా మీరు ఇన్స్పిరేషన్గా నిలవాలి, వాళ్ళకు కూడా జాబ్ వచ్చే విధంగా మీరు చేయాలి. మీరు సాయి మీదకి వచ్చే ముందు ఎలా ఉన్నారు, సాయి మీదలో కోచింగ్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? ఫస్ట్లో ఎవరికి అంత కాన్ఫిడెన్స్ ఉందా సార్?
మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే, మీలాంటి వాళ్ళు మోటివేట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మీ నుంచి ఒక 5 మెంబర్స్ వస్తానులో ఒక 3 మెంబర్స్కో 4 మెంబర్స్కో జాబ్ వచ్చింది అంటే మమ్మల్ని కాదు మిమ్మల్ని కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు సార్. అలా గుర్తుపెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మన ఓల్డ్ స్టూడెంట్స్. వాళ్ళందరికీ కూడా నా తరపున, మన సాయి మీద రమణ సార్ అండ్ సాయి మీద టీం తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్.